వన్స్ అగైన్ వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. అయితే ఇవాళ ఏం సారీస్ చూద్దామంటే ఫస్ట్ సెట్ వచ్చేసి మనకి చందేరి సిల్క్ ఉన్నాయి. ఇది హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు, మెషిన్ వాష్ లేకపోతే బయట కూడా అవసరం లేదు, హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ లైట్ ఇట్లా పేస్టల్ గ్రీన్ కలర్కి బ్లూ వచ్చింది. తర్వాత పళ్ళులో ఇట్లా ఉంటుంది, కొంచెం జరీవి అది చిన్న పార్టీస్కి లేకపోతే క్యాజువల్గా బయటికి కట్టుకోవడానికి. మెయిన్ ఏంటంటే ఇది ఇట్లా కొంచెం రా సిల్క్ మిక్స్ లాగా అనిపిస్తుంది, బట్ బాడీకి మాత్రం బాగానే ఉందన్నమాట. మరి ఇట్లా ఉబ్బరిచ్చినట్టుగా లేకపోతే మరి వెయిట్ మాత్రం అస్సలు లేదు. బ్లౌజ్ సపరేట్ ఉంది, ఇందులో వేరే దానికి సపరేట్ ఉంది, అది వేరే దాంట్లో చూద్దాం. అండ్ ప్రైస్ విషయానికి వస్తే 1650 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ కొద్దిగానే ఉంటుంది, ఎక్కువైతే ఏముండదు, ఎక్కువ తక్కువ ఏముండదు. హైట్ ఫస్ట్ చూపించిన తర్వాత వేరే వివరాలు చెప్తాం. సఫిషియంట్ హైట్ ఉంది, నేవీ బ్లూ విత్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్, మధ్యలో జరీ లైన్స్ కూడా ఇట్లా వస్తుంది. ఈ టూ కలర్స్ మనకి సిల్వర్ అండ్ మెజంతా పింక్ పొడుగ్గా వస్తుంది లైన్స్లో. టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ విత్ టెంపుల్ బార్డర్ లాగా ఉంటుంది. మెజంతా పింక్ వచ్చేవరకు కొంగిట్లో వస్తుంది. బ్లౌజ్లో ఈ గోల్డ్ది ఇట్లా కనిపిస్తుంది కదా, చిన్నగా మనకి జరీ వీవ్ వచ్చింది. అండ్ ఎడ్జ్లో కూడా ఈ బార్డర్ అనేది టూ కలర్స్, ఒకటి సిల్వర్ అండ్ గోల్డ్. బ్లౌజ్ ఇట్లా. తర్వాత ఇందులో ఇది ఇంకోటి సిమిలరా, కొంచెం డిఫరెన్స్ ఉందా. సో మధ్యలో బాడీ పింక్ వచ్చేసి ఎడ్జ్కి వచ్చేవరకు బ్లూ విత్ పర్పుల్ కలిసిన కలనేత కలర్. పళ్ళు గ్రాండ్గా వస్తుంది, బ్లౌజ్ కూడా గ్రాండ్ ఉంటుంది ఈ శారీస్లో. ఇట్లా కొంచెం డిఫరెన్స్, నాకైతే ఏం డిఫరెన్స్ ఉన్నట్టు అనిపించే ప్రతిమ ఈ డిజైన్. ఓకే, సేమ్ కలర్ కాంబినేషన్, వేరే డిజైన్ అవైలబుల్ ఉంది, ఆల్మోస్ట్ సేమ్ కలర్ కాంబినేషన్. సో ఇట్లా దగ్గర దగ్గరగా వచ్చింది వీవింగ్ అంతా, అవే వివరాలు. పళ్ళు, బ్లౌజ్ ఇట్లా సపరేట్గా, ఇదే స్టిచ్ చేయించుకోవచ్చు బిందాస్గా. బ్లౌజ్ ఇట్లా. నెక్స్ట్ వెరైటీ అస్సాం సిల్క్ చూద్దాము. అస్సాం సిల్క్ ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కదా, బయట కూడా మన దగ్గర కూడా. సో ఇది మస్టర్డ్, డార్క్ మస్టర్డ్ ఎల్లో గంధం కలర్కి మనకి ఇట్లా వచ్చింది ప్యాటర్న్. యానిమల్స్ది ఫ్లోరల్, ఆ తర్వాత టూ సైడ్స్ జరీ బార్డర్ ఉంటుంది. ఈ పార్టీకి అందరికి తెలుసు అస్సాం సిల్క్ ఫ్యాబ్రిక్ యాక్చువల్గా ఎట్లా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉండదు, చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్. జరీ లైన్స్ తోటి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్. కాకపోతే ఇప్పుడు ప్రైస్ తక్కువ, మనకు కూడా తక్కువ వచ్చింది. అండ్ మీకు ఇచ్చే ప్రైస్ కూడా 2050 రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్. సో బ్లౌజ్ కాంట్రాస్ట్ మంచిగా వచ్చి ఇట్లా జరీ బార్డర్ వస్తుంది. దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ పేస్టల్ గ్రీన్ కలర్ ఉంది. హైట్ కూడా ఉంటుంది, ఇన్ కేస్ కొత్త వాళ్ళ కోసం ఎలా ఉంటుంది అస్సాం సిల్క్ అంటే హైట్ కూడా డెఫినెట్గా ఉంటుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ దీంట్లో కూడా. తర్వాత ఇది కొంచెం గ్రే, లైట్ గ్రే కలర్, సేమ్ ఇదే ప్యాటర్న్ గ్రే కలర్. ఇప్పుడు ప్యాటర్న్ మారింది, ఒకసారి దగ్గర చూడండి. ఈ ప్యారెట్స్ ఉన్న ఈ ప్యాటర్న్ మనకి పేస్టల్ గ్రీన్ కలర్, సేమ్ అదే అన్నీ కూడా బ్లౌజ్. తర్వాత దీంట్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకొక ఆప్షన్ గ్రే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు కంప్లీట్ ఫ్లోరల్ లావెండర్ పైన ఉంది. టూ సైడ్ జరీ బార్డర్, సేమ్ అవే వివరాలు, జరీ లైన్స్ ఇన్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ విల్ బి లైక్ దిస్. సో దీంట్లో ఆప్షన్స్ మనకి డార్క్ మస్టర్డ్ ఎల్లో అవైలబుల్ ఉంది అండ్ పేస్టల్ గ్రీన్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసే కోటా సిల్క్ ఏంటంటే ఒకటే సేమ్ కలర్ కాంబినేషన్, ఒక్కోసారి బాగా హిట్ డిజైన్ అంటాం కదా. సో ఈ హిట్ డిజైన్ వల్ల మనకి మొత్తం ఇట్లా అది వస్తుంది. మొత్తం 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది వివరంగా చూపిస్తా. ఈ 4 పీసెస్ వరకు ఆర్డర్ తీసుకుంటాను. మధ్యలో బాడీ వచ్చేసి కంప్లీట్ లావెండర్ వస్తుంది, డల్ ఫినిష్ ఆఫ్ గోల్డ్ జరీ లైన్స్. ఎడ్జ్కి వచ్చేసి లైట్ రామా గ్రీన్, ఆల్మోస్ట్ రెగ్జోనా గ్రీన్ కాదు కానీ రామా గ్రీన్, లైట్ రామా గ్రీన్. ఆ పైన కూడా ఇట్లా జరీది బొమ్మల్లాగా. టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్, ఆల్మోస్ట్ ఒక 2 ఇంచెస్లో. కోటా సిల్క్ కాబట్టి కొద్దిపాటి మనకి ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంటుంది. పెట్టికోట్ అది జాగ్రత్తగా చూసుకోవాలి ఇట్లాంటి శారీస్కి. పళ్ళు చాలా బ్రీఫ్గా చిన్నగా వచ్చింది. ఎడ్జ్కి వచ్చిన కలర్లోనే కొంచెం వేరియేషన్ తోటి మనకి బాడీ ఉంటుంది బ్లౌజ్ది. తర్వాత బార్డర్ మాత్రం సేమ్ సిమిలర్ ఉంటుంది. సో ఈ కలర్ కాంబినేషన్ యాజ్ ఐ టోల్డ్ 4 పీసెస్ వరకు ఆర్డర్ తీసుకుంటా, 1650 ఓన్లీ. సో మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే తెప్పించుకున్న శారీస్కి ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.